అక్కడ హైయర్ స్టడీస్ కోసం వెళ్ళిన వ్యక్తి అక్కడ విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడి వ్యక్తి కానీ అక్కడే సెటిల్ అయిపోయారు. అదే కాకుండా తను అక్కడ సెటిల్ అవ్వడమే కాకుండా అక్కడి వ్యక్తిగానే ఉండి దాదాపు హైదరాబాద్కి ఇన్ని సంవత్సరాలలో కూడా కేవలం ఒక 6 సార్లు మాత్రమే హైదరాబాద్కు వచ్చినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ కాల్పులు జరిగిన తర్వాత మొదట్లో తను పాకిస్తాన్‌కి చెందిన వ్యక్తి అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా తర్వాత తనయన్నీ కూడా చెక్ చేసినప్పటికీ తన కార్డ్స్, బయోడేటా అంతా కూడా చెక్ చేసినప్పటికీ తను ఇండియా వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ తర్వాతే హైదరాబాదుతో తనకు లింకులు ఉన్నాయి అని చెప్పేసి కూడా చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. తన తమ్ముడు ఇక్కడే ఉంటారు మరి సాహిద్ అక్రమ్ ప్రస్తుతం ఇదే ఇంట్లో ఉంటున్నారు. తన తల్లి కూడా ఇదే ఇంట్లో ఉంటున్నారు. అదే కాకుండా తన తండ్రి సాజిద్ అక్రమ్ తండ్రి చనిపోయినప్పుడు కూడా ఆ వార్త తెలిసినప్పటికీ తను ఇక్కడికి హైదరాబాద్‌కి రాలేదు అని తెలుస్తోంది.